చేస్తా ఉన్నాం. నారాయణ గారికి నేను సూటి కూడా తెలియజేస్తా ఉన్నా, అయ్యా మంత్రి గారు, మీరు ప్రజల నమ్మకాన్ని తెలుసుకోవాలంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను, నిరుద్యోగ ఇస్తున్నటువంటి ఉద్యోగాలను, నిరుద్యోగ వృత్తినో లేకపోతే వాళ్ళకి ఇస్తున్నటువంటి కొత్త పెన్షన్లను ఇట్లా అమలు చేస్తున్నటువంటి హామీలు అమలు పరిస్తే మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేస్తారు తప్పితే వాళ్ళని మొక్కలు చేసినటువంటి వాళ్ళ నమ్మకాన్ని మొక్కలు చేసినట్టుగానే ఈ డివిజన్ అనేక రకాలుగా మొక్కలు చేసి ఈరోజు మీరు గెలవాలనుకోవడం కూడా మీ భ్రమని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీడియా ముఖంగా మిమ్మల్ని బ్రతిలాడడం కానీ రిక్వెస్ట్ కానీ ఏం చేయడంలా, మా శ్మశాన వాటిక అనేది మా హక్కుని తీర్చాల్సిన బాధ్యత ఆ స్థానిక ఎమ్మెల్యేగా మీ మీద ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. మీరు గెలవడానికి మా డివిజన్ నుంచి కూడా అధిక శాతంలో కూడా ఓట్లు వేశారు మీకు మా ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఇంకా ఎక్కువ ఏదో మంచి చేస్తారని ఆలోచన పడి మీరు మంచి చేయకపోయినా పర్లేదు, కానీ మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మా బౌండరీలను, మా శ్మశాన వాటికి సంబంధించినట్లు కూడా ఈ విధంగా పునర్విభజించడం అన్యాయం, అత్యంత దుర్మార్గం అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీరు కానీ ఇట్లా ఈ ఒక చర్యని ఏదైతే ఈ పునర్విభజన చేసే క్రమంలో అనేక రకాలైనటువంటి తప్పులు తాత్పర్యాలు చేశారో వీటిని కానీ సరిదిద్దుకోకుండా మనం ముందుకెళ్తే మాత్రం మేము చట్టపరంగా దీని ప్రకారం ముందుకెళ్తాం. అలాగే నా డివిజన్ సంబంధించిన మా గ్రామస్తులందరితో కూడా ఈ కార్పొరేషన్ స్తంభించే కార్యక్రమం కూడా మేము చేపడతామని మీకు మీడియా ముఖంగా హెచ్చరిక జారీ చేస్తూ సెలవు తీసుకుంటాం.